బన్నీ ఫ్యాన్స్ కు భవిష్యత్తు కనిపించడం లేదు. పుష్ప రికార్డ్స్ మూన్నాళ్ల ముచ్చటేనని వారికి అర్థమైపోయింది. రేపో మాపో తెలుగులో ఇంకో ఇద్దరు ముగ్గురు తన రికార్డులు బ్రేక్ చేస్తారనే క్లారిటీ కూడా వారికి వచ్చేసింది. ఇలాంటి టైంలో కేజీఎఫ్ ఫేమ్ యష్ బన్నీకి సాలిడ్ ధమ్కి ఇవ్వబోతున్నాడనే రూమర్స్ పందుకున్నాయి. అవును, అల్లు ఫ్యాన్స్ అల్లరికి చెక్ పడబోతోంది. మా వాడిని మించిన హీరోలు చాలా మంది ఉన్నారనే విషయం వారికి ఇప్పటికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఇదే నెలలో ఆగస్టు 26న టాక్సిక్ రూపంలో యష్ సరికొత్త కలెక్షన్ రికార్డులు సృష్టించాలని ఫిక్స్ అయిపోయాడు. ఇందుకు గ్రౌండ్ వర్క్ రెడీ అయిపోయింది. ఇది ఎలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందో తెలియక అల్లు అభిమానులు ఆగమవుతున్నారు. నిజానికి అల్లు అర్జున్ సౌత్ హిందీ బెల్ట్ లో కొన్ని మాస్ పాకెట్స్ కే పరిమితమైన హీరో. ఇతగాడి మేనరిజమ్స్, రీల్స్ కంటెంట్ కు కొంత ఏజ్ లిమిట్ వరకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అందులో మెజారిటీ జెన్జీనే. కానీ యష్ అలా కాదు. ఒక్క కేజీఎఫ్ 2తో ఏకంగా 1200 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించాడు. బాలీవుడ్ బడా హీరోలను సైతం మోకాలపై నిలబెట్టాడు. యష్ క్రేజ్ ముందు అల్లు అర్జున్ సాధించిన నాన్ పుష్ప మూవీ కలెక్షన్లు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. టాక్సిక్ టీజర్ చూశాక ఈ విషయం అర్థమవుతుంది. యష్ కటౌట్ కు ఉన్న పవర్ ఏంటంటే ఎలాంటి ఆర్టిఫిషియల్ ప్రచారం లేకపోయినా దేశవ్యాప్తంగా జనాలు థియేటర్లకు క్యూ కడతారు. కానీ బన్నీకి ప్రతి చిన్న విషయానికి విపరీతమైన పిఆర్, పబ్లిసిటీ స్టంట్స్ అవసరం. కేవలం సోషల్ మీడియా హైప్ తో కటౌట్ పెద్దదైపోదు. బాక్సాఫీస్ దగ్గర చూపే రికార్డులే అసలైన కటౌట్ ని నిర్ణయిస్తాయి. ఆ విషయంలో యష్ ముందు బన్నీ చాలా వెనుకబడి ఉన్నాడు. స్క్రీన్ పైనైనా బయటైనా యష్ యాటిట్యూడ్ లో ఒక రాయల్టీ కనిపిస్తుంది. ఆడియన్స్ ను మెప్పించడానికి చవకబారు పబ్లిసిటీ స్టంట్స్ యష్ కు అవసరం లేదు. కానీ అల్లు అర్జున్ ప్రతి చిన్న విషయానికి పబ్లిసిటీ చేసుకోవాల్సిందే. టాక్సిక్ రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ గా వచ్చే సునామీలో బన్నీ రికార్డులు అడ్రస్ లేకుండా పోవడం ఖాయం.